సార్ రాహుల్ కాల్ చేస్తాం బీజేపీనే తీవ్ర వ్యాఖ్యలు. ఇది ఒక మోదీ అనూహ్యమైన RSS విషయం అండి. అవును. బీజేపీ అతని పేరు మహదేవన్, పింటూ మహదేవన్, కేరళ లీడర్. మలయాళం ఛానల్లో మాట్లాడుతూ డెత్ థ్రెట్ ఇష్యూ టు రాహుల్, డెత్ థ్రెట్. ఈ పింటూ మహదేవన్ అనేవాడు ఇదివరకు ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేశాడంట, ఏబీవీపీలో కూడా పనిచేశాడు. ఇప్పుడు అతను బీజేపీ స్పోక్స్ పర్సను. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావన వచ్చింది అన్నమాట. ఏమని, ఇందిరాగాంధీని కాల్ చేశారు, రాజీవ్ గాంధీని కూడా కాల్ చేశారు అంటే ఇతనేంటి అంతే జాగ్రత్తగా ఉండకపోతే రాహుల్ గాంధీని కూడా గుండెల్లోకి సూటిగా కాల్ చేస్తారు. ఒక పార్టీ జాతీయ ప్రతినిధి, జాతీయ పార్టీ, పాలక పార్టీ 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి ఆ ప్రతినిధి అలా మాట్లాడితే అస్సలు ఎలాంటి స్పందన లేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హోంమంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు. సార్ అక్కడ ఇప్పుడు వరవరరావును జైల్లో పెట్టారు, బాంబేలో నుంచి హైదరాబాద్ రానియట్లేదు. ఏంటి, ఆయన దగ్గర ఒక లెటర్ దొరికిందని, మోదీకి సంబంధించి ఆయన ఏదో అసాసినేట్ చేయాలని లెటర్ దొరికిందని. మరి రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడు కదా, సభలో ఆయన సభానాయకుడు అయితే ఈయన ప్రతినాయకుడు. ఈయన గురించి షూట్ చేయాలి అని టీవీలో స్వయంగా మాట్లాడితే అసలు ఈ పాటికి పోలీసులు న్యాయస్థానాలు సుమోటోగా కేసు తీసుకొని ఉండాల్సింది. అమిత్ షా గారేమో ఇప్పటికి కూడా ఇస్ చిల్లింగ్ అండ్ హెయినియస్ డెత్ థ్రెట్ అని చెప్పి ఈయన హోంమంత్రిగా రాశాడు. డెఫినెట్గా హీ హాజ్ డిమాండెడ్ ఇమీడియట్ ఎగ్జాంపులరీ యాక్షన్ బై ది స్టేట్ పోలీస్ అని చెప్పి. సరే జరిగింది అక్కడ కాబట్టి. వేణుగోపాల్ క్లైమ్డ్ మహాదేవ్ ఈజ్ అ స్పోక్స్ పర్సన్ ఫర్ ది బీజేపీ అండ్ మేడ్ ది రిమార్క్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఏదైతేనేమి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని కాల్ చేయడం అంటే దేశమంతటికే అది సమస్య కదా, అది రాజకీయ పార్టీ సమస్య కాదు. అది రాహుల్ గాంధీని గుండెల్లో కాలుస్తాము అనే ఈ మాటలు ఏంటి, షాకింగ్, చిల్లింగ్ నిజంగా. కానీ ఆశ్చర్యంగా ఉంటే ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది, ఓకే ఉంది ఆయనది. ప్రధానమంత్రి గారు ఈరోజు నిన్న మన్ కీ బాత్ కాస్త ఆర్ఎస్ఎస్ బాత్గా మార్చేశాడు. ఆయన ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్ళు అయిందంట, 100 ఏళ్ళదని దాన్ని 3 సార్లు, మూడోసారి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు అని చెప్తూ ఉంటారు. మరి 3 సార్లు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక ప్రత్యేకమైన స్టాంపు కూడా విడుదల చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మీద ఈ సందర్భంలో. కాబట్టి ఆర్ఎస్ఎస్ మన్ కీ బాత్, మోదీకి బాత్ కాస్త ఆర్ఎస్ఎస్కి బాత్ అయిపోతున్నాయి. ఇంకోవైపున చూస్తేనేమో మహాత్మా గాంధీని కాల్ చేసిన ఆ గాడ్చే దేశభక్తుడు అనేవాళ్ళు ఒకవైపున వస్తుంటే ఇప్పుడు గుండెల్లో కాలుస్తామని వాళ్ళ ప్రతినిధులు అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఎలా ముగుస్తాయి? మన మీడియా కానీ, విమర్శకులు కానీ, ముఖ్యంగా రాజకీయ పార్టీలు, పోలీసు, హోంమంత్రి ఎలా తీసుకుంటారు అని. ఎక్కడో లేలోనో లడఖ్లోనో ఏదో జరిగిందంటే వేరే విషయం. కానీ పార్లమెంట్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, 100 సీట్లు పైన ఉన్నటువంటి నాయకుడు, కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు పాలించారు, 40 ఏళ్ళు దేశాన్ని పాలించారు. కాబట్టి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఇది. దీన్ని తప్పకుండా ఎవరైనా, ఎవరి రాజకీయాలు ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్య కూడా, ఆ మహదేవన్ మీద ఎవరి మీద వెంటనే చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. సోషల్ మీడియాని చాలా అదుపు చేస్తామనేవాళ్ళు ఛానల్లో మాట్లాడితే ఎందుకు చర్య తీసుకోరు?